యజమాని బానిస సంబంధం లాగా వ్యాఖ్యానించిన ఒక మనిషి. ఇది మన వేదాల్లో ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మన ధర్మం ఇది అని చెప్పిన మనిషికి గురజాడ అప్పారావు అవార్డు మన ప్రభుత్వం ప్రకటించింది. ఆయనకు గురజాడ అప్పారావు అంటే తెలియదు. ప్రభుత్వానికైనా గురజాడ అప్పారావు అంటే ఎవరో తెలుసా? ఆయన రాసిన రచనలు తెలుసా? మనము దేశభక్తి గేయంలో ఒక 4 స్టాంజాస్ బట్టి కొట్టుకొని ఎగ్జామ్ రాయడం కాదు గురజాడ అప్పారావు గురించి చదువుకోవడం అంటే. మనకంటే 100 సంవత్సరాల క్రితం జీవించిన మనిషి మనకన్నా ముందు ఎట్లా ఆలోచించాడు? ఏ మనిషినైనా భవిష్యత్ తరాలు ఎట్లా ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాయంటే వాళ్ళు జీవించిన కాలం కన్నా ముందుకు ఆలోచిస్తే వాళ్ళు చరిత్రలో నిలబడిపోతారు. గతం గురించి ఆలోచించడం కాదు, భవిష్యత్తు ఎట్లా ఉండాలి అని ఆలోచించాలి. చరిత్రని, వర్తమానాన్ని భవిష్యత్తుకి ఎట్లా పునాది చేసుకోవాలని ఆలోచించాలి. అంతేగాని గడిచిపోయిన కాలం బాగుండింది, ఇప్పుడు ఏమీ బాగలేదు, గతాన్ని గురించి పొగుడుకుంటా కూర్చోవడం కాదు. గురజాడ అప్పారావు 1915లో చనిపోయినాడు. అప్పటి నుంచి జీవించడం మొదలుపెట్టాడని ఎందుకన్నారు అని అంటే ఆయన రచనల మీద 1000 పేజీల విశ్లేషణలు వచ్చినాయి. ఇప్పటికీ ఆధునిక కవితా వైతాళి కూడాని గురజాడ అప్పారావుని గుర్తిస్తుంది తెలుగు సమాజం కానీ సాహిత్యం కానీ. ఎందుకంటే ఆయన బతికిన కాలం కన్నా చాలా ముందుకెళ్ళి ఆలోచించాడు కాబట్టి. మతములన్నీ మాసిపోవును, మమత ఒకటే నిలిచి గెలుచును అని అన్నాడు. భవిష్యత్తులో ఇది జరగబోతోంది అని అన్నాడు. అంటే ఎంత గొప్ప కలగన్నాడు ఆయన. అంటే మతాలన్నీ ఒక్కటే అని కూడా అనలేదు. మతాలన్నీ పోతాయి, మాసిపోతాయి, మనుషులు మాత్రమే ఉంటారు అని. ఇంకొక గొప్ప మాట అన్నాడు గురజాడ అప్పారావు. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అన్నాడు. సమాజం మారాలంటే అందులో మహిళల పాత్ర చాలా ఉంటుంది. మహిళల పార్టిసిపేషన్ లేకుండా ఏ ఉద్యమం కూడా సక్సెస్ కాదు, ఏ మార్పు సాధ్యం కాదు. ఎందుకు అనంటే వాళ్ళలో మార్పు మొదలైతే కుటుంబం నుంచి మార్పు స్టార్ట్ అవుతుంది. అది సమాజానికి గొప్ప పునాది అవుతుంది. కొత్త విలువల దిశగా సమాజం మారుతుంది. అందుకని ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది అని చెప్పింది ఎంత ముందు చూపుతో చెప్పాడు. అంత ముందు చూపుతో ఆలోచించిన గురజాడ అప్పారావు ఎక్కడ? ఇప్పుడు యూట్యూబుల్లో మాట్లాడుతున్న సన్నాసులు ఎక్కడ? ఒకసారి ఆలోచించండి. మనం ఏది నేర్చుకోవాలి, ఎవరి నుంచి ఏది నేర్చుకోవాలి? గురజాడ అప్పారావు పునాది ఎట్లాంటిది అని అంటే ఆయన సరే ఆధునిక విద్య అభ్యసించిన వ్యక్తి, ఆయన హేతువాది. ఏదైనా హేతుబద్ధంగా ఆలోచించి విశ్లేషిస్తాడు. ఆయన రాసిన కథలు చాలామంది కన్యాశుల్కం గురించి చాలామంది మాట్లాడతారు. దాని మీద చాలా విశ్లేషణలు వచ్చాయి. దేవుళ్ళారా మీ పేరేమిటి అని ఒక కథ రాసినాడు ఆయన. నేను ఇప్పుడు ఆ కథ చెప్పబోవడం లేదు, మీరు చదవండి. నెట్లో ఎక్కడైనా దొరుకుతాయి ఆయన రచనలు. ఆ కథలో ఆయన బౌద్ధారామాలని కూలగొట్టి ఎట్లా గుళ్ళు కట్టారు. అప్పట్లో మొత్తం బౌద్ధ మతం ఉండేది ఒక దశలో. దాని తర్వాత ఎట్లా గుళ్ళు కట్టుకుంటూ వచ్చినారు. ఆ తర్వాత శైవులకి వైష్ణవులకి మధ్య కొట్లాట. విష్ణు భక్తులు, శివభక్తులు మా దేవుడు గొప్ప అంటే కొట్లాడుకునే ఒక సందర్భం అన్నమాట ఆ కథ ఇతివృత్తం. ఆ సందర్భంలో ఆయన మొత్తం ఆ కథను ఎట్లా నడుపుతాడో చూస్తే చాలా ఆశ్చర్యపోతాం మనం. అంటే మనుషుల్లో మతం అది రేకెత్తించే భావోద్వేగాలు ఎట్లా ఉంటాయి, ఈ మతాన్ని విశ్వాసాలని ఆధారం చేసుకొని ఎట్లా కొంతమంది వాళ్ళ సొంత ప్రయోజనాలు నెరవేర్చుకుంటారు. ఈ ఒక దేవాలయం దగ్గర తెల్లదొర బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో పరిశోధన చేస్తూ ఉండడంలో భాగంగా తవ్వకాలు జరిపితే బుద్ధుని విగ్రహాలు దొరుకుతాయి. బుద్ధుని విగ్రహాలు ఈ తవ్వకాలలో అది మూల విగ్రహం నాకు కావాలి, ఎందుకంటే బుద్ధుడిలాగా ఉంటుంది, ఎవరైనా నాకు తెచ్చిస్తారా అని అడుగుతాడు అనమాట. సరే అది విశ్వాసాలకు సంబంధించింది కాబట్టి అందరు యాట్వుట్ కుదరదు అని అంటే సీక్రెట్గా ఆ గుడిలో పూజారే సీక్రెట్గా ఆ విగ్రహం పెళ్ళగించి తీసుకుపోయి బ్రిటిష్ దొరకిస్తాడు. ఆ తర్వాత అది తెలిసిపోతుంది. అది తెలిసిపోతే దాన్ని కవర్ చేసుకోవడం కథ అల్లుతాడు. అదేంటంటే ఆ బ్రిటిష్ ద్వారా ఎవరో కాదు, పరమాత్మని స్వరూపము కాబట్టి ఆయన వచ్చి ఈయన కూడా ఏదో కారణజన్ముడు, ఈ పూజారి కూడా ఈ కారణజన్ముడిని అడిగితే ఆ అంశ అయిన విగ్రహాన్ని తీసుకుపోయి బ్రిటిష్ దొరకిస్తాడు. సో బ్రిటిష్ ద్వారా దేవుడు అయిపోయినాడు, ఈ బ్రాహ్మణుడేమో దైవాంశ సంభూతుడు అయిపోయినాడు. ఇట్లా కథలు అల్లుతారనమాట. దాని చుట్టూ కథలు అల్లుతూ ఉంటారు. ఎట్లా కథలు అల్లుతారు వాళ్ళు అనేసి ఒక సంభాషణలో ఒక ఆయన మాట్లాడతాడు. యేసుక్రీస్తుని 11వ అవతారం చేయడం చాలా సమస్య అయిపోయింది.
ఒకవేళ చేసుంటే బాగుండేది, పీడా పోయేది. బుద్ధుడు ఎట్లాగూ 9వ అవతారం 10వ అవతారం అయిపోయాడు, చేసేసుకున్నాం మనం, యేసుక్రీస్తుని కలుపుకోలేకపోయినాం అని మాట్లాడతాడు. అంటే ఎట్లా ఈ మతాలు, హైందవం ఎట్లా వీటిని అన్ని మతాలని తనలో సంలీనం చేసుకుంటూ వచ్చింది అని గొప్ప విశ్లేషణతో ఆ కథ రాస్తాడు. పెద్ద మసీదు అని ఇంకొక కథ కూడా ఉంది. ఒక గుడి కూల్చి మసీదు కట్టింటారు, అది ఈ కథ. ఈ కథ ఏదో యూట్యూబ్ ఛానల్లో ఎవరో చదివితే దాని కింద కామెంట్స్ ఎట్లా ఉన్నాయంటే, చూడు ఈ సాయిబులు అంత దుర్మార్గులో మన గుళ్ళు కూల్చేసి మసీదులు కట్టారని. గురజాడ అప్పారావు రాసింది అది కాదు. బౌద్ధ దేవాలయాలు కూల్చేసి ఎట్లయితే శివుని మందిరాలు, విష్ణు మందిరాలు కట్టుకుంటూ వచ్చినారో అట్లనే ఆ తర్వాత వచ్చిన రాజులు కూడా ఆ పనే చేసినారు. ఎవరి విశ్వాసాలు వాళ్ళు స్థాపించే ప్రయత్నం చేస్తారు. ఆ కూలగొట్టిన ఆ ప్లేస్లో ఇక్కడ ఒక ఆలయం ఉండేది అని ఒక పాత్ర ఇంకొక పాత్రతో చెప్తూ ఉంటుంది. అతను నారాయణ భట్టు ఆ పాత్ర పేరు, ఇంకొక పాత్ర పేరు పుల్లం భట్టు. ఇద్దరు కలిసి ఒక ఊరికి పోతారు, నారాయణ భట్టు వాళ్ళ ఊరికి. ఇక్కడ ఒక శ్రీకాకుళేశ్వర గుడి ఉండాలి, శ్రీకాకుళేశ్వర స్వామి అని అంటాడు. ఆ గుడి ఉండదు, కనిపించదు. అరే అన్యాయం అయిపోయింది, ఇక్కడ మసీదు కట్టారు అది ఇదని అని వాపోతుంటాడు. గుడి పగలగొట్టి మసీదు కట్టారని చెప్పారు కదా, మరి దేవుడు ఎందుకు ఊరుకున్నాడు స్వామి అని అడుగుతాడు. ఎవరు? వాళ్ళ శిష్యుడు. దేవుడు ఎందుకు ఊరుకున్నాడు అని క్వశ్చన్ చూడండి, గురజాడ అప్పారావు ఎట్లా వేశాడు. దేవుడు ఊరికే ఉంటాడు, మనమే కొట్టుకొని వస్తుంటాం. అందుకనే ఈ మాట అన్నాడు ఆయన, మనిషి చేసిన రాయి రప్పకు మహిమ కలదని సాగి మొక్కుతూ మనుషులంటే రాయి రప్పల కన్నా కనిష్టంగాను చూస్తావేల బాలా అనేసి. రాయి మనుషులు తయారు చేసింది. అందుకనే దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా మీ పేరేమిటి అని అడుగుతాడు గురజాడ అప్పారావు. ఆ ఇన్స్పిరేషన్తోనే సినిమా కూడా వచ్చింది. కథ వేరే అనుకోండి, దేవుడు చేసిన మనుషులు, అందులో ఈ పాట కూడా ఉంటుంది, దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా అనేసి. మనుషులే దేవుళ్ళని తయారు చేస్తారు, మనుషులే వాళ్ళ విశ్వాసాలకు అనుగుణంగా మన ఆకారం మనం దేవుడికి ఇచ్చినాం. ఏ కుక్కనో దేవుణ్ణి సృష్టించుకుంటే కుక్క ఆకారంలో సృష్టించుకునేది. అట్లా ఆయన అంత హేతుబద్ధంగా జీవించిన కాలం మొత్తం ఆయన అప్పటి ధర్మాలకి, అప్పటి ఆచారాలకి విరుద్ధంగా మాట్లాడినందుకు గాను కుటుంబం నుంచి, ఆయన కులం నుంచి చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తన ఏ సమాజం మారాలని కోరుకున్నాడో అట్లా జీవించాడు, అట్లాంటి రచనలు చేశాడు. ఆయనలోని ఆధునిక దృష్టిని మనము అలవర్చుకొని ఇప్పటి సమాజానికి కూడా అన్వయించుకోవాలి. అదే గురజాడ అప్పారావు గారికి మనం ఇచ్చే నివాళి అవుతుంది. థ్యాంక్ యూ.